హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య శెట్టి. ఈరోజు మనం ప్రిపేర్ చేసేది కేక్ అనమాట. కేక్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. మైదా వచ్చేసరికేమో 1/4 కప్, ఎగ్స్ వచ్చేసరికేమో 5, డాల్డా వచ్చేసరికి 1 ప్యాకెట్, షుగర్ కూడా 1/4 కప్. ఇవన్నీ మనం మిక్సీ పట్టాలి. ఇప్పుడు మన దగ్గర మిక్సీ లేదు కాబట్టి బ్లెండ్ చేద్దాం. ఇట్లా ఒక బౌల్ తీసుకొని దాంట్లో షుగర్ యాడ్ చేసేసుకోవాలి. ఇందా మనం గ్రైండ్ చేసుకున్న షుగర్, మైదా పిండి, ఘీ, డాల్డా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. దీన్నంతా మనం ఇప్పుడు బ్లెండ్ చేయాలి. మనం మిక్సీ పట్టాలని చెప్పాం కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్సీ పట్టించుకోవాలి. మన దగ్గర ఇలా కేక్ బేకర్స్ ఉంటే కేక్ బేకర్స్ యూస్ చేయండి, లేకపోతే ఒక బౌల్లో వేసేసుకొని కుక్కర్లో పెట్టుకుని యూస్ చేయొచ్చు. దీంట్లో నెయ్యి ఇలా వేసుకొని అప్లై చేసుకోవాలి, నెయ్యి దాని సరౌండింగ్స్ మొత్తం, ఎందుకంటే కేక్ అంటకుండా ఉండడానికి. స్టవ్ మీద మనం ముందే ఇలాంటిది కేక్ బేకర్స్కి వస్తాయి. ఇది ఒక స్టాండ్ అనమాట. దాంట్లో మనం స్టాండ్ వేసేసుకొని పెట్టుకొని స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు దాని మీద ఈ బేకర్ పెట్టుకోవాలి. తర్వాత ఇందాక మనం చేసుకున్న కన్సిస్టెన్సీ పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకోవాలి. కావాలంటే మనం ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిపైన. కేక్ బేకర్లో ఇలా వేసుకొని దీంట్లో కావాలంటే ఫ్రూటీ యాడ్ చేయండి. మా ఊర్లో లేక మేము యాడ్ చేయలేదు. ఇది ఒక 45 మినిట్స్ మనం స్టవ్ మీద ఆన్ చేసి పెట్టుకోవాలి సిమ్లో. ఇదంతా అయిపోయాక మళ్ళీ బేక్ చేసాక ఇందాక స్టవ్ మీద పెట్టి 45 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసినప్పుడు ఇలా అన్నప్పుడు మనకి స్టిక్కీగా అంటకపోతే కేక్ మనకి బాగా కుక్ అయినట్టు. ఇందాక మనం బేక్ చేసిన కేక్ని ఇలా పీసెస్ కింద కట్ చేసి ఇలా ప్లఫీగా ఉంటే మనకి కేక్ అనేది బాగా వచ్చినట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్య శెట్టి.